టాప్ 10 షూర్ షాట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అమ్మ రెంప్ ఆఫ్ సర్జరీ నుంచి పక్క ఇవే పడే అవకాశం చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో హూ వాజ్ ట్రికీ? ట్రికీ అంటే ఎవరు? ట్రికీ వాజ్ ఏ స్మాల్ ప్యాంపర్డ్ డాగ్. ట్రికీ అనేది మిస్టర్ స్పాంప్రీ గారి ఒక కుక్క. ఆమె ట్రికీని చాలా ప్రేమించి అవసరానికి మించి తిండి పెట్టి సో ఎక్సర్సైజ్ చేయనివ్వకుండా ఎక్కువగా చూసుకునేది. ఈ అధిక ప్రేమ మరియు ఆ తిండి వల్ల ట్రిక్కీ చాలా బలహీనంగా లావుగా అనారోగ్యంగా మారిపోతాడు. సో ఈ పాఠం మనకు ఏది చెప్తుంది? అతి ప్రేమ మరియు అతి శ్రద్ధ కూడా హానికరం అవుతుంది. అది మెయిన్ కంటెంట్. సో హూ వాజ్ ట్రికీ? అండ్ ట్రికీ వాజ్ ఎ స్మాల్ ప్యాంపర్ డాగ్. ఎవరికి? మిస్టర్ స్పంప్రీకి. సో వై డిడ్ మిస్టర్ స్పంప్రీ టేక్ ట్రికీ టు ది డాక్టర్? ఎందుకు మిస్టర్ పంప్రీ ఈ ఒక ట్రిక్కీని డాక్టర్ దగ్గర తీసుకువెళ్తది? ఎందుకు? బికాస్ ట్రికీ వాజ్ వెరీ ఫ్యాట్ అండ్ ఇన్యాక్టివ్. మిస్టర్ స్పంప్రీ ఈ ట్రిక్కీని చాలా ఎక్కువగా చూసుకోవడం వల్ల ఆ ట్రిక్కీకి అవసరానికి మించి ఎక్కువ తిండి పెట్టేసేవారు. ఎక్సర్సైజ్ కూడా చేయనివ్వలేదు. అందువల్ల ట్రిక్కీ చాలా లావుగా చాలా ఆయాసంగా మారిపోయారు. సో అందుకే అతన్ని ప్యాంపర్డ్ డాగ్ అని చెప్తారు. ఓకేనమ్మా. ట్రిక్కీ చాలా ఫ్యాట్ ఇన్యాక్టివ్ గా మారిపోయింది అందుకు. వాట్ వాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ట్రిక్కీస్ ఇల్నెస్? ట్రిక్కీ యొక్క అనారోగ్యానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఓవర్ ఫీడింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎక్కువగా తినడం మళ్ళీ ఎక్సర్సైజ్ అని చేయకపోవడం. హూ వాజ్ ది వెటర్నరీ సర్జన్? ఇక్కడ వెటర్నరీ సర్జన్ ఎవరు? అతను ఎవరమ్మా? అతనే డాక్టర్ హెరియట్. వాట్ ట్రీట్మెంట్ డిడ్ మిస్టర్ హెరియట్ గివ్ ట్రికీ? ఎలాంటి ట్రీట్మెంట్ హెరియట్ డాక్టర్ హెరియట్ ట్రికీకి ఇచ్చాడు? సో ఈ స్టాప్డ్ ఫుడ్ అండ్ గేవ్ ఎక్సర్సైజ్. సో డాక్టర్ హెరియట్ ట్రిక్కీకి ఎక్కువ తిండి ఇవ్వడం ఆపి తేలికపాటి ఆహారం పెట్టి రోజు ఎక్సర్సైజ్ చేయించాడు. దీనివల్ల ట్రిక్కీ లావు తగ్గి మళ్ళీ ఆరోగ్యంగా చురుకుగా మారింది. ఓకే. నెక్స్ట్, వేర్ వాజ్ ట్రికీ కెప్ట్ ఫర్ ట్రీట్మెంట్? సో ఎక్కడ ట్రికీకి ట్రీట్మెంట్ అనేది పెట్టారు? ఎక్కడ? డాక్టర్ హెరియట్ ట్రిక్కీని తన వెటర్నరీ సర్జరీలో ఇతర కుక్కలతో కలిసి ఉంచాడు. అక్కడ ట్రిక్కీకి సరైన ఆహారం, మంచి సంరక్షణ, రోజు వ్యాయామం లభించింది. ఇతర కుక్కలతో ఆడుకోవడం వల్ల అతను మళ్ళీ చురుకుగా మారాడు. హౌ డిడ్ ది అదర్ డాగ్స్ హెల్ప్ ట్రికీ? మిగతా డాగులు ట్రిక్కీకి ఎలా హెల్ప్ చేశారు? ట్రిక్కీ అంటే పెంపుడు కుక్క తెలుసు కదా. సో ఎలా హెల్ప్ చేశారు? ది మేడ్ హిమ్ యాక్టివ్ బై ప్లేయింగ్ విత్ హిమ్. సర్జరీలో ఉన్న ఇతర కుక్కలు ట్రిక్కీతో ఆడి అతన్ని పరుగులు పెట్టించాయి. ఈ ఆటల వల్ల అతనికి మంచి ఎక్సర్సైజ్ అనేది లభించింది. ఆయుసం తగ్గిపోయింది, లావు తగ్గింది. ఇలా ట్రిక్కీ మళ్ళీ ఆరోగ్యంగా చురుకుగా మారింది. వాట్ ఫుడ్ వాజ్ ట్రిక్కీ గివెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్? ఎలాంటి ఫుడ్ ట్రిక్కీకి ఇచ్చారు ట్రీట్మెంట్ సమయంలో? సింపుల్ ఫుడ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. చికిత్స సమయంలో డాక్టర్ హెరియట్ ట్రిక్కీకి ఎక్కువగా ఆయిల్ ఉన్న ఆహారం ఇవ్వకుండా చాలా తేలికపాటి ఒక ఆహారాన్ని తక్కువ క్వాంటిటీలో ఇచ్చారు. దీనివల్ల అతని ఆరోగ్యం మెరుగై లావు తగ్గింది. ఓకేనమ్మా. 9th క్వశ్చన్, హౌ డి ట్రిక్కీ చేంజ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్? ట్రిక్కీ ఎలా చేంజ్ అయింది ట్రీట్మెంట్ తర్వాత? ఎలా చేంజ్ అయింది? బికమ్ హెల్దీ, యాక్టివ్ అండ్ చీర్ఫుల్. సరైన ఆహారం, వ్యాయామం, ఎక్సర్సైజ్ మరియు ఇతర కుక్కలతో ఆటల వల్ల ట్రిక్కీ లావు తగ్గి బలంగా మారాడు. సో అతను చురుకుగా, సంతోషంగా మారాడు. ఇది సరైన సంరక్షణ ఎంత ముఖ్యమో మనకి తెలియజేస్తుంది. ఓకేనమ్మా. డన్. సో అదే చేంజ్. వై ఈస్ ద స్టోరీ కాల్డ్ ట్రెంప్ ఆఫ్ సర్జరీ? ఈ స్టోరీకి ఎందుకు ట్రెంప్ ఆఫ్ సర్జరీ అని పేరు పెట్టారు? బికాస్ ట్రిక్కీ వాజ్ క్యూర్డ్ సక్సెస్ఫుల్ వితౌట్ మెడిసిన్. దీనికి అర్థం ఏంటంటమ్మా? డాక్టర్ హెరియట్ ట్రిక్కీకి ఎలాంటి మందులు ఇవ్వలేదు. సరైన ఆహారం, విశ్రాంతి మరియు వ్యాయామంతోనే అతన్ని పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చేశాడు. ఈ సులభమైన చికిత్స విజయం సాధించినందువల్ల ఈ కథకు ట్రెంప్ ఆఫ్ సర్జరీ అనే పేరుని పెట్టారు. ఓకేనా? అది ఇవమ్మా టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ట్రెంప్ ఆఫ్ సర్జరీ నుంచి, సప్లిమెంటరీ రీడింగ్ నుంచి. కంపల్సరీ వీటి నుంచి మీ పబ్లిక్ పేపర్లు పడే అవకాశాలు పక్కా ఉన్నాయి. ఓకేనా? వీటి ఒక డాక్యుమెంట్ పెడతాను, మీరు స్క్రీన్ షాట్ చేసి రాసుకోండి. థ్యాంక్ యూ. టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ది థీఫ్ స్టోరీ. ఓకేనమ్మా. టాప్ 10 చూద్దాం. హూ వాజ్ హరి సింగ్? హరి సింగ్ అంటే ఎవరు? హీ వాజ్ ఎ యంగ్ థీఫ్. అతను ఒక హరి సింగ్ ఎవరు? థీఫ్ స్టోరీ కథలో హరి సింగ్ ఒక దొంగ, చిన్న దొంగ, ఒక యంగ్ థీఫ్ అన్నమాట. సో హరి సింగ్ మొదట దొంగతనం చేసే అబ్బాయి, కానీ తర్వాత అతను మారి నిజాయితీగా మారుతాడు. అది లెసన్ కంటెంట్. ఓకేనమ్మా. డన్. హూ వాజ్ అనిల్? అనిల్ అంటే ఎవరు? అనిల్ వాజ్ ఎ కైండ్ అండ్ సింపుల్ రైటర్. అనిల్ ఒక దయగల, చాలా మంచి బెటర్ రైటర్ అన్నమాట, మంచి రైటర్. ఓకేనమ్మా. అనిల్ మంచి నిజాయితీ గల వ్యక్తి. అతను హరి సింగ్ పై నమ్మకం పెట్టాడు మరియు భోజనం, నివాసం, చదువు, సాయం అతనికి ఇచ్చాడు అనిల్ హరి సింగ్ దొంగకి. వై డిడ్ హరి సింగ్ గో టు అనిల్? ఎందుకు వెళ్తాడు? టు ఎర్న్ ట్రస్ట్ అండ్ స్టీల్ మనీ. హరి సింగ్ ఎందుకు అనిల్ దగ్గరికి వెళ్ళాడు? అతను ఎందుకు వెళ్ళాడు? ఆన్సర్, అతను అనిల్ నమ్మకాన్ని పొంది డబ్బు దొంగలించడానికి. హరి సింగ్ నిజాయితీ చూపించబోతున్నట్లు ప్రవర్తించాడు. అతని ప్రధాన ఉద్దేశం డబ్బు దొంగలించడం. ఓకేనమ్మా. అది. హౌ డిడ్ అనిల్ ట్రీట్ హరి సింగ్? ఎలా ట్రీట్ చేశాడు? హీ ట్రీటెడ్ హిమ్ కైండ్లీ అండ్ ట్రస్ట్ హిమ్. అంటే ఎలా ట్రీట్ చేసుకున్నాడు? అతన్ని
దయతో చూసి నమ్మకం పెట్టాడు. అనిల్ హరికి భోజనం మరియు నివాసం ఇచ్చాడు. హరి దొంగతనంతో ఉన్నప్పటికీ అతనిపై ఆ అనుమానం అస్సలు పెట్టలేదు. ఓకేనా, నెక్స్ట్. వాట్ వర్క్ డిడ్ హరి డూ ఫర్ అనిల్? హరి అనిల్ కోసం ఏ పని చేశాడు? సో ఏ పని చేశాడు? హీ కుక్డ్ ఫుడ్ అండ్ డిడ్ హౌస్ హోల్డ్ వర్క్. అతడు భోజనం వండాడు మరియు ఇంటి పనులు చేశాడు. హరి సింగ్ అనిల్ కోసం భోజనం వండాడు, ఇంటి పనులు, చిన్న పనులు కూడా చేశాడు. ఓకేనమ్మా. వై డిడ్ హరి స్టీల్ అనిల్స్ మనీ? అనిల్ డబ్బు ఎందుకు దొంగలించాడు? ఎందుకు దొంగలించాడు? అతను డబ్బుతో పారిపోవాలనుకున్నాడు. హరి సింగ్ అనిల్ దగ్గర ఉన్న 600 రూపీస్ తీసుకువెళ్ళాలని అనుకున్నాడు. అతని ముఖ్య ఉద్దేశం పారిపోయాక డబ్బును తన కోసం వాడుకోవడం. వై డిడ్ హరి రిటర్న్ ది మనీ? ఎందుకు హరి మనీ రిటర్న్ ఇచ్చాడు? ఎందుకంటే ఈ ఫెల్ట్ గిల్ట్ అండ్ చేంజ్డ్. హరి డబ్బులు ఎందుకు తిరిగి మళ్ళీ ఇచ్చేస్తాడు, పెట్టాడు? ఆన్సర్ ఏంటి? అతను తప్పు చేసినట్టుగా భావించి, సో మారిపోదాం అనుకుంటాడు. అతను గిల్టీగా అనిపించింది, అందుకే మనిషి మారుదాం అనుకున్నాడు, అందుకే డబ్బుని తిరిగి మళ్ళీ పెట్టేస్తాడు. వేర్ డిడ్ హరి పుట్ ది మనీ బ్యాక్? హరి డబ్బు సంచిని ఎక్కడ పెట్టాడు? గదిలో ఈ యొక్క దుప్పటి కింద పెడతాడు. హరి సింగ్ డబ్బు సంచిని అనిల్ మ్యాట్రెస్ కింద దాస్తాడు. తర్వాత తప్పు చేసినట్లుగా భావించి తర్వాత అదే చోటు తిరిగి పెట్టేస్తాడు. హౌ డిడ్ అనిల్ నో హరి హ్యాడ్ స్టోలెన్ ది మనీ? అనిల్కి ఎలా తెలిసింది హరి డబ్బు దొంగలించాడని? ఎలా తెలిసింది? నోట్లు తడివి ఉన్నాయి, సో ది నోట్స్ వర్ వెట్. హరి డబ్బును దాచడానికి ప్రయత్నించినప్పుడు నోట్లు తడిసిపోయి ఉన్నాయి. అనిల్ దాన్ని గమనించి హరి డబ్బు దొంగలించాడని అర్థం చేసుకున్నాడు. సో వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది స్టోరీ? ఈ స్టోరీలో మెసేజ్ ఏంటి? సో కథ యొక్క సందేశం ఏంటి? ట్రస్ట్ అండ్ కైండ్నెస్ కెన్ చేంజ్ ఎ పర్సన్. నమ్మకం మరియు దయ వ్యక్తిని మార్చగలవు. ఈ కథ ఏం చూపిస్తుంది? హరి వంటి దొంగ కూడా నిజాయితీగా మారవచ్చు. ఎవరైనా దయ చూపించి నమ్మకం పెడితే ఎలాంటి వాళ్ళైనా సరే మంచిగా మారుతారు. అదే లెసన్ కంటెంట్. ఇదమ్మా టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రెషన్ ప్యాసేజెస్ ది థీఫ్ స్టోరీ. ఓకేనమ్మా. సో ఇది ఖచ్చితంగా మీ పబ్లిక్ పేపర్లో పడే అవకాశాలు ఉన్నాయి. దీని ఒక డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అమ్మా. ది మిడ్ నైట్ విజిటర్ అన్న లెసన్ నుంచి, సప్లిమెంటరీ రీడింగ్ నుంచి. హూ వాజ్ మిడ్ నైట్ విజిటర్ అమ్మా? ఈ యొక్క స్టోరీలో ఈ యొక్క ఆస్బుల్ అంటే ఎవరు? ఆస్బుల్ ఒక రహస్య ఏజెంట్ అన్నమాట. ఆస్బుల్ ప్రభుత్వానికి రహస్యంగా పనిచేసేవాడు. సో అతని పని ఈ యొక్క మూర్ఖులను పట్టుకోవడం, ముఖ్యమైన సమాచారం రక్షించడం. ఓకేనమ్మా. అతనే ఆస్బుల్ ఒక క్యారెక్టర్. హూ వాజ్ ఫౌలర్? ఫౌలర్ అంటే ఎవరు? ఫౌలర్ అంటే ఒక రచయిత. ఓకేనమ్మా. ఫౌలర్ కథలో రచయితగా పనిచేస్తాడు. అతను ఆస్బుల్ స్నేహితుడు. ఆయనకు తెలివిగా సహాయం అనేది చేస్తాడు ఫౌలర్ అనేవాడు ఆస్బుల్ కి. ఓకేనమ్మా. హూ ఎంటర్డ్ ఆస్బుల్స్ రూమ్ ఎట్ మిడ్ నైట్? మధ్యరాత్రి ఆస్బుల్ గదిలో ఎవరు ప్రవేశించారు? మ్యాక్స్ ఒక స్పై అన్నమాట. సో మ్యాక్స్ ఒక ప్రధాన రహస్యాలను దోచడానికి ప్రయత్నిస్తున్న ఒక స్పై అన్నమాట. వై డిడ్ మ్యాక్స్ కమ్ టు ఆస్బుల్స్ రూమ్? ఎందుకు వచ్చారు? టు టేక్ అన్ ఇంపార్టెంట్ రిపోర్ట్. సో మ్యాక్స్ ఆస్బుల్ గదికి ఎందుకు వచ్చాడంటే అతను ఒక ముఖ్యమైన ఒక డాక్యుమెంట్ దోచుకోవడానికి వచ్చాడు. ఓకే, ఎందుకంటే మ్యాక్స్ ఒక స్పై అన్నమాట. అతను రహస్యంగా ఆస్బుల్ గదిలోకి వచ్చి ముఖ్యమైన ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్ ని తీసుకోవాలని అనుకున్నాడు. వాట్ స్టోరీ డిడ్ ఆస్బుల్ టెల్ అబౌట్ ది బాల్కనీ? మ్యాక్స్ బాల్కనీ గురించి ఏమన్నాడు? సో ఏ స్టోరీ ఆస్బుల్ ఏమొచ్చి బాల్కనీలో చెప్పాడు? సో విండో బయట బాల్కనీ ఉందని చెప్పాడు. ఈ సేడ్ దేర్ వాజ్ బాల్కనీ అవుట్ సైడ్ ది విండో. సో మ్యాక్స్ కృతజ్ఞత చూపించడానికి అటువంటి ప్రశ్నలు అడిగాడు. అతను తన స్పై పని చేయడానికి మార్గాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఓకేనమ్మా, డన్. వై వాజ్ మ్యాక్స్ అఫ్రేడ్ ఆఫ్ ది బాల్కనీ? మ్యాక్స్ బాల్కనీ గురించి ఎందుకు భయపడ్డాడు? ఎందుకు? పోలీసులు బాల్కనీ ద్వారా వచ్చి పట్టుకోవచ్చని అతనికి అనిపించింది. హెన్రీ ఎవరు ఇందులో? ఒక వెయిటర్ అన్నమాట. హౌ డిడ్ ఆస్బుల్ ఫూల్ మ్యాక్స్? ఆస్బుల్ మ్యాక్స్ ను తెలివిగా ఎట్లా మోసగించాడు? మ్యాక్స్ ని ఎలా నమ్మించాడు? ఒక తెలివైన అబద్ధాలు చెప్పి చేశాడు. అతను మ్యాక్స్ పోలీసులు త్వరలో వచ్చి పట్టుకుంటారని నమ్మించేలా అబద్ధాలు చెప్పాడు. ఓకేనమ్మా, చాలా తెలివిగా ప్రవర్తించాడు. మ్యాక్స్ భయపడి పారిపోయాడు. వాట్ డిడ్ మ్యాక్స్ డూ టు ఎస్కేప్? మ్యాక్స్ తప్పించుకోవడానికి ఏం చేశాడు? అతను విండో నుంచి దూకాడు. సో మ్యాక్స్ భయపడ్డాడు, పోలీసులు వస్తారని అనుకున్నాడు. సో వెంటనే తప్పించుకోవడానికి అతను బాల్కనీ ద్వారా విండో నుంచి దూకాడు. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది స్టోరీ? సో మిడ్ నైట్ విజిటర్ కథ యొక్క సందేశం ఏంటి? తెలివితనం ఉంటే అది శక్తిని మించింది అవుతుంది. ఆస్బుల్ తన తెలివి ఉపయోగించి మ్యాక్స్ ను ఎదుర్కొన్నాడు. సమస్యలను పరిష్కరించడంలో మానసిక శక్తి శారీరక శక్తి కంటే ఎక్కువని మనకు తెలిసింది.
ఓకేనా? అంటే దీనికి ఏంటి మానసిక శక్తి, ఇంటెలిజెన్స్ అనేది మోర్ పవర్‌ఫుల్ దెన్ స్ట్రెంగ్త్. బలం. ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే మెంటల్ స్ట్రెంగ్త్ చాలా పవర్‌ఫుల్ అని ఒక సందేశాన్ని ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇవేమో టాప్ 10 షూర్ షాట్ కాంప్రహెన్షన్ క్వెషన్స్ ది మిస్టేక్ విజిటర్. ఇవే పబ్లిక్ పేపర్‌లో పడే క్వెషన్స్ పక్కా. వీటి ఒక డాక్యుమెంట్ పెడతాను. స్క్రీన్‌షాట్ చేసుకోండి. సో టాప్ 10 షూర్ షాట్ కాంప్రహెన్షన్ క్వెషన్స్ ఏ క్వెషన్ ఆఫ్ ట్రస్ట్. ఓకేనమ్మా? డన్. సో ఫస్ట్ క్వెషన్ ఆఫ్ ట్రస్ట్ పాఠంలో హోరెస్ డాంబీ ఎవరు? ఎవరు? అతను ఒక ఆహ్, సేఫ్ లాకర్ ఒక దొంగ అన్నమాట. ఓకేనమ్మా? అంటే ఆహ్, అతను ఒక సేఫ్ బ్రేకింగ్ థీఫ్. హోరెస్ డాంబీ తెలివైన దొంగ. సేఫ్‌లు అంటే బ్యాంక్‌లో సేఫ్స్ ఉంటాయి కదా! జ్యువెల్లరీ ఏవైనా ఉంటాయి. దాన్ని సేఫ్‌ని బద్దలుగొట్టి అందులో ఉన్న డబ్బుని, విలువైన వస్తువుల్ని దొంగిలించేవాడు. అది అతని క్యారెక్టర్. కథలో అతను తర్వాత పోలీసులు అతన్ని పట్టుకుంటారు. వాట్ వాస్ హారెస్ ప్రొఫెషన్? సో హారెస్ డాంబీ యొక్క వృత్తి ఏమిటి? ఏంటి అతని వృత్తి? హి వాజ్ ఏ లాక్ స్మిత్. అంటే అతను ఒక తాళాలను తయారు చేయడం అన్నమాట. సో హారెస్ డాంబీ తాళాలను తెరవడంలో నిపుణుడు చాలా. ఓకేనమ్మా? అతని వృత్తి కూడా అదే. ఇది అతనికి సేఫ్‌లను బద్దలు కొట్టడానికి, దొంగతనంలో చాలా యూజ్ అవుతది. వై డిడ్ హారెస్ స్టీల్? ఎందుకు దొంగతనం చేస్తాడు? ఎందుకు దొంగతనం చేశాడు హారెస్ డాంబీ? ఎందుకు దొంగతనం చేశాడంటే హారెస్ డాంబీ అతను ఒక అరుదైన పుస్తకాన్ని కొనడానికి దొంగతనం చేశాడు. ఓకేనమ్మా? ఎందుకంటే హారెస్ డాంబీ దొంగతనం చేసిన అతని ప్రధాని లక్షణం పుస్తకం మాత్రమే. పుస్తకాల కోసం మాత్రమే అతను దొంగతనం అనేది చేస్తాడు. హూస్ హౌస్ డిడ్ హారెస్ ప్లాన్ టు రాబ్? హారెస్ డాంబీ ఎవరి ఇంటిని దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు? ఓకేనమ్మా? ఎవరింటిని దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఎవరింటిని? షోటోవర్. ఎందుకంటే హారెస్ డాంబీ అరుదైన పుస్తకాన్ని కొనడానికి షోటోవర్ ఇంటిని దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడు. అతను సేఫ్‌లను బద్దలుగొట్టడంలో నైపుణ్యంతో ఉన్నాడు కాబట్టి అది సులభమని అతను అనుకున్నాడు. హూ స్టాప్డ్ హారెస్ ఇన్ ది హౌస్? హారెస్ ఇంటిలో ఎవరు ఆపారు? ఒక యువతి, ఒక యంగ్ లేడీ. హారెస్ దొంగతనం ప్రయత్నించినప్పుడు ఒక యువతి అతన్ని పట్టుకుంది. వాట్ డిడ్ ది లేడీ ప్రెటెండ్ టు బి? ప్రెటెండ్ అంటే ఏంటి? నటించడం. యువతి ఏమి నటించింది? సో ఏంటి నటించింది? ది ఓనర్ ఆఫ్ ది హౌస్. ఇంటికి యజమాని అని నటించింది. నిజానికి ఆమె యజమాని కాదు. ఆమె కూడా ఇతనిలాగే దొంగతనం చేయడానికి ఆ ఇంటికి వస్తది. ఓకేనమ్మా? లెసన్ లో వై డిడ్ హారెస్ ట్రస్ట్ ది లేడీ? హారెస్ ఆ యువతిపై ఎందుకు నమ్మకం పెట్టాడు? ఎందుకు పెట్టాడంటే షీ స్పోక్ కాన్ఫిడెంట్ లైక్ ది రియల్ ఓనర్. ఎందుకు నమ్మకం పెట్టాడంటే ఆ యువతిపై ఆమె నిజమైన యజమాని లాగా ధైర్యంగా మాటలు చెప్పింది. యువతి చాలా ధైర్యంగా ప్రవర్తించింది. హారెస్ ఆమె నిజమైన యజమాని అని అనుకున్నాడు. ఓకేనమ్మా? వాట్ డిడ్ ది లేడీ టేక్ ఫ్రమ్ హారెస్? యువతి హారెస్ నుండి ఏమి తీసింది? ఏం తీసుకుంది? ది జ్యువెల్స్ అంటే రత్నాలు. ఓకేనమ్మా? యువతి హారెస్ ను మోసగించింది అండ్ అతను దొంగలించిన రత్నాలను తీసుకుంది. సో దీనివల్ల హారెస్ వాటితో పారిపోకుండా ఆ దొంగ పోలీసులకి పట్టుబడ్డాడు. వాట్ హ్యాపెన్ టు హరేస్ లేటర్? సో తర్వాత హరేస్ కి ఏమైంది? అతను అరెస్ట్ అయ్యాడు. యువతి హరేస్ ను మోసగించి ఈ యొక్క జ్యువెల్స్ తీసుకోకుండా చేసింది. దాని తర్వాత పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది స్టోరీ? ఈ ఈ కథ యొక్క సందేశం ఏమిటి? ఏంటి? ఏ థీఫ్ కెనాట్ ట్రస్ట్ అనదర్ థీఫ్. ఒక దొంగ మరొక దొంగపై నమ్మకాన్ని పెట్టకూడదు. కథలో హోరేస్ ఒక దొంగ. సో మరొకరిని మోసగించాలని ప్రయత్నించాడు. కానీ తానే మోసపోయాడు. దీని ద్వారా దొంగలు ఒకరినొకరు నమ్మలేరు అని దాన్ని నేర్పుతుంది. ఓకేనమ్మా? అది దీనికి అర్థం. ఇవమ్మా టాప్ 10 షూర్ షాట్ కాంప్రహెన్షన్ క్వెషన్స్ క్వెషన్ ఆఫ్ ట్రస్ట్ నుంచి పబ్లిక్ పేపర్‌లో పడే అవకాశం ఉంది. దీని యొక్క డాక్యుమెంట్ పెడతాను రాసుకోండి. టాప్ 10 షూర్ షాట్ కాంప్రహెన్షన్ క్వెషన్స్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ నుంచి. సో వై వాజ్ గ్రిఫిన్ వండరింగ్ ఇన్ వింటర్? సో గ్రిఫిన్ శీతాకాలంలో తిరుగుతున్నాడు. అతను కనిపించలేదు అండ్ దుస్తులు లేకుండా ఉన్నాడు. ఓకేనమ్మా? సో హీ వాజ్ ఇన్విజిబుల్ అండ్ అన్క్లాతెడ్. బట్టలు లేకుండా అతనే మాయమైపోగలడు. సో ఆ అతను శీతాకాలంలో అతను ఒంటరిగా దుస్తులు లేకుండా బట్టలు లేకుండా తిరిగాడు. అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. ఓకేనమ్మా? సో ఎందుకు వై వాజ్ గ్రిఫిన్ వండరింగ్ ఇన్ వింటర్? ఎందుకు వింటర్ లో అతను ఆశ్చర్యపోయాడు అంటే గ్రిఫిన్ ఎందుకంటే ఆ ఇతను ఇన్విజిబుల్. అతను ఎవరికి కనబడ్డు బట్టలు లేకుండా ఉన్నాడు. అందుకే గ్రిఫిన్ ఆశ్చర్యపోయాడు. ఓకేనా? వై డిడ్ పీపుల్ సస్పెక్ట్ గ్రిఫిన్? ఎందుకు అనుమానించారంటే పీపుల్ ఏమొచ్చి స్ట్రేంజ్ థింగ్స్ ని జరిగి అక్కడ. సో ఎలా అంటే క్లోత్స్ అని మూవ్ అయ్యాయి. తనకు తానే వాటికి వాటే ఒక క్లోత్స్ అని మూవ్ అయ్యాయి. సో అవన్నీ చూసి వాటి ఒక స్ట్రేంజ్ బిహేవియర్. సో అతను కనిపించని వాడు దుస్తులు లేకుండా తిరుగుతున్నాడు అని
అతని స్ట్రేంజ్ బిహేవియర్ ని ప్రజలు అనుమానించారు. వై డిడ్ గ్రిఫిన్ స్టీల్ క్లోత్స్? గ్రిఫిన్ ఎందుకు దుస్తులు దొంగలించాడు? ఎందుకంటే తన కనిపించకపోవడానికి ఇన్విజిబిలిటీ దాచడానికి. ఓకేనమ్మా. గ్రిఫిన్ ఏమొచ్చి ఒక ఇన్విజిబుల్ అన్నమాట. హౌ డిడ్ గ్రిఫిన్ ఎస్కేప్ ది ఫైర్? గ్రిఫిన్ మంట నుండి ఎలా తప్పించుకున్నాడు? బై బికమింగ్ ఇన్విజిబుల్. ఎందుకంటే అతను మంట దగ్గరికి వచ్చే సమయంలో గ్రిఫిన్ తన కనిపించని శక్తిని ఉపయోగించాడు. ఇది ఇతనిని గమనించకుండా సురక్షితంగా తప్పించుకుంది. ఓకేనమ్మా. డన్. సో వాట్ పవర్ డిడ్ గ్రిఫిన్ హ్యావ్? ఆ గ్రిఫిన్ వద్ద ఏ శక్తి ఉంది? కనిపించకపోవడం, ఇన్విజిబిలిటీ అది ఉంది. వై వేర్ ఫుట్ ప్రింట్ సీన్ వితౌట్ ఎ మ్యాన్? మనిషి లేకుండానే పాదముద్రలు కనిపించాయి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఆన్సర్ అమ్మా దీనికి, టైటిల్ కి. సో గ్రిఫిన్ వాస్ ఇన్విజిబుల్. గ్రిఫిన్ కనిపించకపోవడం వల్ల. సో ప్రజలు పాదముద్రలు చూశారు, కానీ ఎవరు నడుస్తున్నట్లు చూడలేదు. ఇది గ్రిఫిన్ కనిపించకపోవడం వల్ల జరిగింది. ఓకేనమ్మా. డన్. అందుకే ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. హౌ డిడ్ గ్రిఫిన్ మిస్యూజ్ సైన్స్? సో గ్రిఫిన్ వ్యక్తిగత ఒక హానికి శాస్త్రాన్ని ఎలాగ దుర్వినియోగం చేసుకున్నాడు? ఇన్విజిబుల్, కనబడ్డు. డేట్ యూజ్ చేసుకొని, సైంటిఫిక్ నాలెడ్జ్ యూజ్ చేసుకున్నాడు. అతను దొంగతనాలని చేస్తాడు, పీపుల్ భయపెడతాడు, అందరికి ట్రబుల్ పుట్టిస్తాడు. దీనివల్ల మనకి ఏది కనిపిస్తుంది? దీనివల్ల సైన్స్ క్యాన్ బి డేంజరస్. సైన్స్ చాలా డేంజరస్ ఒకవేళ దాన్ని సెల్ఫిష్ వేలో యూజ్ చేస్తే, అది మనకు తెలుస్తుంది. సో ఫర్ థెఫ్ట్ అండ్ హార్మ్. వై డిడ్ విలేజర్స్ చేస్ గ్రిఫిన్? ఎందుకు గ్రామస్తులు గ్రిఫిన్ ని వెంబడించారు? ఎందుకు? మిస్టీరియస్ ఫుట్ ప్రింట్స్, రహస్యమైన పాదముద్ర వల్ల. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది స్టోరీ? స్టోరీలో ఈ యొక్క కథలో మెయిన్ థీమ్ ఏంటి? ఓకేనమ్మా. సో ఏం చూపిస్తుంది మెయిన్ థీమ్? కథ యొక్క ప్రధాన ఒక అంశం ఏంటి? ఈ యొక్క దానికి అర్థం మిస్యూస్ ఆఫ్ సైన్స్, అంటే శాస్త్రాన్ని తప్పుగా ఉపయోగిస్తే అది ప్రమాదకరంగా ఉంటుంది. అది మనం తెలుసుకుంటున్నాం. వాట్ లెసన్ డస్ ది స్టోరీ టీచ్? ఓకేనమ్మా. ఎలాంటి లెసన్ ఈ పాఠం మనకు నేర్పిస్తుంది? ఏంటి నేర్పిస్తుంది? సైన్స్ నీడ్స్ మార్టాలిటీ, అంటే మార్టాలిటీ కదా ఇది, మొరాలిటీ. ఓకేనమ్మా. ఎంఓఆర్ఏ. ఓకేనమ్మా. సో టీ ఉండదు, ఎంఓఆర్ఏ, మొరాలిటీ. ఓకేనమ్మా. సో అంటే వితౌట్ మొరాలిటీ సైన్స్ పీపుల్ హార్మ్ చేస్తుంది, కాబట్టి సైన్స్ కి మోరల్ అవసరం. నియమాలతో సైన్స్ ని ఉపయోగించాలి, అంతే. ఇవమ్మ టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్. ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్, ఇదే ఎగ్జామినేషన్ పడే అవకాశం ఉంది డ్యామ్ షూర్ గా. సో దీని ఒక డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. హూ ఈస్ ద సైంటిస్ట్ డిస్క్రైబ్డ్ ఇన్ ద లెసన్? సో ది మేకింగ్ ఆఫ్ సైంటిస్ట్ పాఠంలో ఎవరిని శాస్త్రవేత్తగా చెప్పబడ్డారు? ఎవరిని? రిచర్డ్ హెచ్ ఈబ్రైట్. ఎవరమ్మా? రిచర్డ్ ఈబ్రైట్. సో పాఠం ఒక కృషి మరియు ఆసక్తి ద్వారా అతను గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు అని మనకు చూపిస్తుంది లెసన్ లో. వాట్ వాజ్ రిచర్డ్స్ ఈబ్రైట్ చైల్డ్హుడ్ ఇంట్రెస్ట్? రిచర్డ్ ఈబ్రైట్ చిన్నప్పుడు ఏ ఆసక్తి చూపించేవాడు? ఏటది? కలెక్ట్ బటర్ఫ్లైస్, సీతాకోక చిలుకలను సేకరించడం. ఓకేనమ్మా. చిన్నప్పుడు రిచర్డ్ సీతాకోక చిలుకలను సేకరించడం ఇష్టపడ్డాడు. హూ మోటివేటెడ్ ఈబ్రైట్ ది మోస్ట్ ఇన్ హిస్ చైల్డ్హుడ్? అతని చిన్నప్పుడు ఎవరు బాగా అతన్ని మోటివేట్ చేశారు? అతని యొక్క మదర్ బాగా మోటివేట్ చేసేవారు. వాట్ డిడ్ ఈబ్రైట్ లెర్న్ ఫ్రమ్ హిస్ మదర్? అతని తల్లి అతనికి తానే ఆలోచించేలా అన్ని నేర్పించింది. ఏంటి నేర్పించింది ఈబ్రైట్? అతని మదర్ నుంచి ఏం నేర్చుకున్నాడు? టు థింక్ ఇండిపెండెంట్లీ అండ్ వర్క్ హార్డ్. అతని తల్లి అతనికి అని తానే ఆలోచించాలని, ఏది ఎవరి మీద ఆధారపడకూడదు నేర్పించింది. సమస్యలను అన్ని తనే పరిష్కరించాలని నేర్పించింది. కష్టం వచ్చినా పని చేయడం మానవద్దని నేర్పించింది. దాంతో తను అన్ని నేర్చుకున్నాడు, ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. విచ్ బుక్ చేంజ్డ్ ఈబ్రైట్స్ లైఫ్? ఏ బుక్ ఈబ్రైట్ లైఫ్ ని మార్చింది? ఏ బుక్? ది ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ జీవితాన్ని. ది ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ ఎక్స్. సో ఈ పుస్తకం అతనికి పక్షులను ఇష్టపడటానికి కారణమైంది. ఇది అతనికి విజ్ఞానం చదవడం, ప్రపంచాన్ని అన్వేషించడానికి ప్రేరేపించింది, మోటివేట్ చేసింది. ఓకేనా. అదే ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ ఎక్స్. వై డిడ్ ఈబ్రైట్ స్టార్ట్ డూయింగ్ రియల్ ఎక్స్పెరిమెంట్స్? ఎందుకు ఈబ్రైట్ రియల్ ఎక్స్పెరిమెంట్స్ ని స్టార్ట్ చేయాలనుకున్నాడు? ఎందుకంటే అతను సైన్స్ కాంపిటీషన్స్ ని విన్ అవ్వడం కోసం. ఓకేనమ్మా. డన్. నెక్స్ట్, వాట్ ఇంపార్టెంట్ డిస్కవరీ డిడ్ ఈబ్రైట్ మేక్? ది ఫంక్షన్ ఆఫ్ ఏ సెల్ హార్మోన్, అంటే ఈబ్రైట్ సెల్ హార్మోన్ పని ఏమిటో కనుగొన్నాడు. దీనివల్ల సెల్స్ ఎలా పనిచేస్తాయో, ఒకరితో ఒకరు ఎలాగా అండర్స్టాండ్ చేసుకుంటే తెలుసుకున్నాము, ఎలా కమ్యూనికేట్ చేస్తే తెలుసుకున్నాము. ఓకేనమ్మా. అదే సెల్ హార్మోన్ అంటారు. ఓకేనమ్మా. డన్. సెల్ హార్మోన్ అంటే ఏంటి తెలుసమ్మా? సెల్ తయారు చేసే ఒక రసాయనం. ఇది ఇతర సెల్స్ కి ఏం చేయాలో చెబుతుంది. ఇది శరీరం సరైన పని చేసేందుకు సహాయపడుతుంది. వాట్ క్వాలిటీస్ మేడ్ ఈబ్రైట్ ఏ సక్సెస్ఫుల్ సైంటిస్ట్? ఈబ్రైట్ విజయం సాధించిన శాస్త్రవేత్త అవడానికి ఉన్న గుణాలు.
సో ఎలాంటి గుణాలు? ఎందుకంటే క్యూరియాసిటీ అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి కనుగొనడానికి ఆసక్తి ఉండేది. హార్డ్ వర్క్ ఎప్పుడు కష్టాలు లక్ష్యాలను సాధించడానికి కష్టపడ్డాడు. అండ్ పెర్సెవరెన్స్ అంటే కష్టాలను త్యాగం చేయాలనుకున్నాడు. ఓకేనా? ఎప్పుడు వదులుకోలేదు. ప్రతిసారి హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అదే పెర్సెవరెన్స్. వాట్ రోల్ డిడ్ ఫెయిల్యూర్ ప్లే ఇన్ ఈబ్రేట్స్ లైఫ్? ఫెయిల్యూర్ తన జీవితంలో ఎలాంటి రోల్ ప్లే చేసింది? ఎలాంటి రోల్ ప్లే చేసింది? ఇట్ మోటివేటెడ్ హిమ్ టు ఇంప్రూవ్. సో ఫెయిల్యూర్ అతన్ని మెరుగుపరచడానికి మోటివేట్ చేసింది. ఇది అతనికి పాఠాలు నేర్పింది. విజయం సాధించడానికి సహాయపడింది. వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ ది లెసన్? సో ఈ పాట ఒక ప్రధాన సందేశం ఏంటి? క్యూరియాసిటీ అండ్ డిసిప్లిన్ క్రియేట్ సైంటిస్ట్స్. ఏంటమ్మా క్యూరియాసిటీ మరియు మంచి డిసిప్లిన్ ఈ రెండు ఉంటే ఉన్నవారే విజయం సాధించిన శాస్త్రవేత్తలు అవుతారని చెప్తుంది. ఇవమ్మ టాప్ 10 కాంప్రెషన్ ప్యాసేజ్ క్వశ్చన్స్ ది మేకింగ్ ఆఫ్ ఎ సైంటిస్ట్. ఇవి ఎగ్జామినేషన్ పేపర్ పడే అవకాశాలు ఉన్నాయి. డ్యామ్ షూర్ ఇవే ఇస్తారు పక్కా. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ది నెక్లెస్ అమ్మా. షూర్ షాట్ టాప్ 10 కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అమ్మా. సో హూ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది స్టోరీ? ది నెక్లెస్ కథలో ప్రధాన పాత్ర ఎవరిది? మాదిల్దే. ఓకేనమ్మా? ఎవరిది? మాదిల్దే. ఆ, లాయిసెల్ అన్నమాట. ఆమె ఒక యువతి. ఆమె మెయిన్ క్యారెక్టర్ ఎవరమ్మా? సో మ్యాథిల్డే లైజెల్. నెక్స్ట్, వాట్ వాజ్ మెథిల్డే అన్‌హ్యాపీ విత్? మటిల్డే మధ్యతరగతి జీవితం గలది. మటిల్డేకి ఏటి అన్‌హ్యాపీగా అనిపిస్తుంది? ఎందుకు అసలు హ్యాపీగా లేదు? ఎందుకు లేదంటే హర్ మిడిల్ క్లాస్ లైఫ్ వాజ్ మోడెస్ట్ హోమ్. అంటే ఆమె ఎందుకు హ్యాపీగా లేదంటే మటిల్డే చాలా సాధారణ మధ్యతరగతి జీవితం అన్నమాట. అసంతృప్తిగా ఉండేది. సో మోడెస్ట్ అంటే ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఆమె ఖరీదైన వస్త్రాలు, ఆభరణాలు, ఐశ్వర్యం, శరీరం ఇవన్నీ జీవితం కావాలనుకుంది. కానీ అవేమీ లేవు. మోడెస్ట్ అంటారు ఏమి లేకపోవడాన్ని. సో అది దీనికి ఆన్సర్. వాట్ ఇన్విటేషన్ డిడ్ మెథిల్డే రిసీవ్? ఎలాంటి ఇన్విటేషన్ మెథిల్డే రిసీవ్ చేసుకుంది? సో మదిల్డేకు ఇన్విటేషన్ టు ఫ్యాన్సీ బాయ్. ఇక మాదిల్డేకు ఒక గొప్ప పార్టీకి ఆహ్వానం వచ్చింది. మాదిల్డేకు ఒక ఫ్యాన్సీ పార్టీకి ఆహ్వానం వచ్చింది. అందులో అందంగా కనిపించడానికి ఆమెకు సరైన ఆభరణాలు, బంగారాలు అవి ఏమీ లేవు. అందువల్ల తను చాలా బాధపడుతుంది. హౌ డిడ్ మాదిల్డే ఫీల్ అబౌట్ ది ఇన్విటేషన్? ఎలా ఫీల్ అయింది ఇన్విటేషన్ గురించి? ఎలా ఫీల్ అయింది? షీ వాజ్ ఎక్సైటెడ్ బట్ ఫెల్ షీ హెడ్ నథింగ్ ఎలిగెంట్ టు వేర్. మాదిల్డే చాలా ఆనందంగా ఉంది. కానీ అందంగా దుస్తులు లేకపోవడం వల్ల బాగా కలత పడింది. ఓకేనమ్మా? డన్. వాట్ డిడ్ మదిల్దే బారో ఫ్రమ్ హెర్ ఫ్రెండ్? తన ఫ్రెండ్ దగ్గర మదిల్దే ఏది బారో చేసింది? తీసుకుంది. బారో అని తీసుకుంది. ఏం తీసుకుంది? ఎవరి దగ్గర తీసుకుంది? తన ఫ్రెండ్ ఏదో బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ మేడం ఫారెస్ట్ ఏదో తీసుకుంది. అంటే మాదిల్దే ఫ్యాన్సీ పార్టీకి తన మిత్రులైన ఫారెస్టేర్ నుండి డైమండ్ నెక్లెస్ అప్పుగా తీసుకుంది. నెక్స్ట్, వాట్ హ్యాపెన్ టు ద నెక్లెస్ ఆఫ్టర్ ద పార్టీ? పార్టీ అయిపోయిన తర్వాత నెక్లెస్ కి ఏమైంది? పార్టీ తర్వాత మదిల్దే అప్పు తీసుకున్న నెక్లెస్ ఏమవుతుంది? ఫారిన్ గా అక్కడ పార్టీలో మదిల్దే లాస్ట్ ఇట్. పార్టీ తర్వాత మదిల్దే అప్పు తీసుకున్న నెక్లెస్ కోల్పోతుంది. ఓకేనమ్మా? హౌ డిడ్ ది లాయిసెల్స్ రీప్లేస్ ది నెక్లెస్? తర్వాత మదిల్దే అప్పు తీసుకొని ఖరీదైన డైమండ్ నెక్లెస్ కొనుగోలు చేసి కోల్పోయిన నెక్లెస్ ని రీప్లేస్ చేసింది. ఓకేనమ్మా? సో నెక్లెస్ ని పోయిన నెక్లెస్ ని ఎలా రీప్లేస్ చేసింది? ఏది పెట్టి రీప్లేస్ చేసింది? క్వశ్చన్. ఏది రీప్లేస్ చేసింది? బై బయింగ్ ఏ కాస్ట్లీ డైమండ్ నెక్లెస్. అంటే మదిల్దే మళ్ళీ అప్పు తీసుకొని ఒక ఖరీదైన డైమండ్ నెక్లెస్ మళ్ళీ కొని తను కోల్పోయిన నెక్లెస్ ని దాని ప్లేస్ లో రీప్లేస్ చేసి వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చింది పాపం. ఓకేనమ్మా? హౌ లాంగ్ డిడ్ ది లాయిసెల్ సఫర్ టు రీపే ది డెప్ట్? సో ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ అప్పుని మళ్ళీ తిరిగి తీర్చడానికి? ఎన్ని సంవత్సరాలు పట్టింది? దగ్గర దగ్గర నక్లెస్ భర్తీ కోసం లాయిసెల్ కుటుంబం దగ్గర దగ్గర 10 సంవత్సరాలు కష్టపడ్డారు. ఓకేనమ్మా? వాట్ వాస్ ద షాకింగ్ ట్రూత్ రివీల్డ్ అట్ ది ఎండ్? ఈ లెసన్ లో లాస్ట్ కి చివరిలో ఏ నిజం అనేది రివీల్ అయింది? ఏ నిజం రివీల్ అయింది ఫైనల్ గా? ది నెక్లెస్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ ఇమిటేషన్ డైమండ్స్. అంటే కథ చివరిలో రహస్యం ఏది బయటపడింది? ఆ నెక్లెస్ నకిలీ డైమండ్లు తయారైంది. దాన్ని ఇమిటేషన్ డైమండ్స్ అంటారు. ఓకేనమ్మా? 10th క్వశ్చన్ రాయలేదు కానీ చెప్తాను ఏంటమ్మా. 10th క్వశ్చన్ మెయిన్ థీమ్. సో డన్. సో డన్. సో ఈ లెసన్ లో మెయిన్ ఈ లెసన్ లో మెయిన్ మెసేజ్ ఏంటమ్మా? ప్రైడ్ అండ్ డిజైర్ ఫర్ మెటీరియల్ వెల్త్ క్యాన్ లీడ్ టు అన్నెసరీ సఫరింగ్. అంటే గర్వం మరియు ఈ యొక్క మెటీరియల్ వెల్త్ అంటే ఐశ్వర్యం, అంటే శారీరక ఐశ్వర్యంపై, వస్తువులపై ఐశ్వర్యంపై ఆశలు అవసరం లేని కష్టాలకు దారితీస్తాయి. అది మెయిన్ మెసేజ్. ఇవన్న టాప్ 10 షూర్ షాట్ టాప్ 10 కాంపిటీషన్ క్వశ్చన్స్ పబ్లిక్ పేపర్ లో పడే అవకాశం ఉంది నెక్లెస్ నుంచి. నెక్స్ట్,
చూడమ్మా టాప్ 10 షూర్ షాట్ క్వశ్చన్స్ అమ్మ బోలీ. హూ రోట్ ది స్టోరీ బోలీ? బోలీ అనే స్టోరీని ఎవరు రాశారు? ఎవరు రాశారు? కేఏ అబ్బాస్ స్టోరీని రాశారు. వాట్ వాజ్ బోలీస్ రియల్ నేమ్? బోలీస్ రియల్ నేమ్ ఏంటి? సులేఖ. బోలీస్ రియల్ నేమ్ ఏంటమ్మా? బోలీస్ అసలు పేరు సులేఖ. వై వాజ్ బోలీ కాల్డ్ బోలీ? ఆమెను బోలీ ఎందుకు పిలిచారు? బోలీ అని ఎందుకు పిలిచారు? ఆమె అంటే ఎందుకంటే షీ వాజ్ సింపుల్ అండ్ స్లో. బోలీ చాలా నెమ్మదిగా, చాలా సింపుల్ గా ఉంటది కాబట్టి. ఓకే. చాలా స్లోగా ఉంటది. అందరిలా ఫాస్ట్ గా కాకుండా చాలా స్లోగా ఉంటది. సో అందుకు కాబట్టి బోలీ అని పిలిచారు ఆమెని. వై ఫిజికల్ ప్రాబ్లమ్ డిడ్ బోలీ హ్యావ్? వై వాట్ సో వాట్ ఫిజికల్ ప్రాబ్లమ్ డిడ్ బోలీ హ్యావ్? ఎలాంటి ఫిజికల్ ప్రాబ్లం బోలీకి ఉంది? ఎలాంటివి ఉన్నాయి? షీ హ్యాడ్ ఎ స్టామర్ అండ్ పోక్ మార్క్స్. ఆమెకు మెల్లగా మాట్లాడటం అంటే నత్తి స్టామర్ అండ్ పోక్ మార్క్స్. ఆమె మొహంలో మచ్చలు ఉన్నాయి. దానివల్ల అలాంటి ఫిజికల్ ప్రాబ్లం ఆమెకు ఉంది. వై వాజ్ బోలీ అఫ్రేడ్ టు గో టు స్కూల్? ఎందుకు బోలీ స్కూల్ కి వెళ్ళడానికి భయపడింది? బోలే స్కూల్ కి వెళ్ళడానికి భయపడింది. ఎందుకు భయపడింది స్కూల్ కి వెళ్ళడానికి? ఎందుకంటే షీ ఫీడ్ బీయింగ్ లాఫ్డ్ ఎట్. అంటే బోలే స్కూల్ కి వెళ్ళడానికి భయపడింది ఎందుకంటే ఆమెను నవ్వుతారంటూ భయపడింది. సో హూ చేంజ్ బోలీస్ లైఫ్? బోలీ ఒక లైఫ్ ని ఎవరు మార్చారు? బోలే జీవితాన్ని మార్చినది ఎవరంటే ఆమె గురువు. బోలే ఒక జీవితాన్ని మార్పు ఎవరమ్మా? ఆమె ఒక గురువు. వాట్ క్వాలిటీ ఆఫ్ ద టీచర్ హెల్ప్డ్ హిమ్? జీవితంలో మార్పు సాధించడానికి ఆమె గురువు సహాయపడిన ప్రధాన లక్షణాలు, గుణాలు ఏంటవి? కైండ్నెస్ అండ్ ఎంకరేజ్మెంట్. ఏంటవి? బోలీ భయపడేది, సో అల్లకల్లోలం అయిపోయేది అండ్ అవమానింపబడేది అందరి దగ్గర. అప్పుడు ఆమె గురువు దయ మరియు ప్రోత్సాహం చూపింది. బోలీ చదువుకోవడానికి, ధైర్యవంతురాలిగా ఎదగడానికి మోటివేట్ చేసింది. ఓకేనా? బోలీని సహాయపడిన గురువు గుణాలు ఏంటి? దయ మరియు ప్రోత్సాహం. అది కైండ్నెస్ అండ్ ఎంకరేజ్మెంట్. హూ వాజ్ బోలీస్ రెఫ్యూజ్ టు మ్యారీ బిశంబర్నాథ్? సో వై వాజ్ బోలీ రెఫ్యూజ్ టు మ్యారీ బిశంబర్నాథ్? సో ఎందుకు బోలీ బిశంబర్నాథ్ తో మ్యారేజ్ ని తిరస్కరించింది? ఎందుకంటే హీ డిమాండెడ్ డౌరీ. అతను బిశంబర్నాథ్ ఒక చాలా అహంకారి, చాలా అత్యాస, దురాశపరుడు. అతను బాగా డౌరీ అడిగాడు. సో ఎక్కువ గిఫ్ట్స్ అడిగాడు, వరకట్నాలు ఎక్కువ అడిగాడు. అందువల్ల బోలీ నిరాకరించింది అతనితో పెళ్లిని. ఓకేనమ్మా? డన్. బోలే ఒక డబ్బును తప్ప అతను ఎప్పుడు కూడా బోలీని ఇష్టపడేందుకే బోలే నిరాకరించింది. సో హూ వాజ్ బోలీ గోయింగ్ టు మ్యారీ? సో ఎవరిని బోలీ పెళ్లి చేసుకోవాలనుకుంది? బిశంబర్ నాథ్ని. సో వాట్ డిడ్ బోలీ గెయిన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ? స్టోరీ చివరిలో బోలీ సాధించింది ఏంటి? సాధించింది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్. ఆ చిన్నప్పటి నుండి బోలీ భయపడేది. పిరికి మరియు పాఠశాలలో, ఇంట్లో అవమానం అందరితో ఎదుర్కొనేది. ఆమెకు మొహం అందం తక్కువ, నత్తిగా మాట్లాడేది, మొహం నిండా మచ్చలుండేవి. అప్పుడు ఆమె గురువు దయ మరియు ప్రోత్సాహం చూపి బోలేని చదువులో మరియు జీవితంలో ధైర్యంగా ఎదగడానికి మోటివేట్ చేసింది. సో అప్పుడు చివరిలో బోలే ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు ఆత్మగౌరవాన్ని సాధించింది. ఓకే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా ఆత్మగౌరవం. ఇవమ్మ బోలే పబ్లిక్ పేపర్ లో పడే అవకాశాలు ఉన్నాయి. పక్కా ఇవే పడతాయమ్మా. ఇవి డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. టాప్ 10 షూర్ షాట్ క్వశ్చన్స్ అమ్మా. ది బుక్ దట్ సేవ్డ్ ది ఎర్త్ నుంచి. ఫస్ట్, హూ రోట్ ది బుక్ దట్ సేవ్డ్ ది ఎర్త్? క్లేర్ పైకో. ఓకేనమ్మా? రాసింది. ఓకేనమ్మా? డన్. నెక్స్ట్, హూ వాజ్ ది రూలర్ ఆఫ్ మార్స్? మార్స్ లో రూల్ చేసింది ఎవరు? థింక్ ట్యాంక్. రూలర్ ఎవరమ్మా? థింక్ ట్యాంక్. వై డిడ్ ది మార్షియన్స్ ఇన్వేడ్ ది అర్త్? ఈ యొక్క మార్స్ లో ఉన్న వ్యక్తులు ఎందుకు అర్త్ పై దండయాత్ర చేశారు? ఎందుకు? టు క్యాప్చర్ అర్త్ ని స్వాధీనం చేసుకోవడానికి. ఓకేనమ్మా? డన్. హూ వాజ్ ది లీడర్ ఆఫ్ మార్టియన్ ఎక్స్పిడిషన్? మార్షియన్ ఎక్స్పిడిషన్ అంటే ఏం తెలుసమ్మా? మార్స్ గ్రహాన్ని పరిశీలించడానికి చేసిన ఒక ప్రయాణం. ఓకేనమ్మా? శాస్త్రీయ ఒక మిషన్, సైంటిఫిక్ మిషన్. ఓకేనమ్మా? అది. సో దానికి లీడర్ ఎవరు? థింక్ ట్యాంక్. సో థింక్ ట్యాంక్ దానికి ఒక లీడర్. సో వాట్ బుక్ డిడ్ ద మార్షియన్స్ మిస్టేక్ ఫర్ ఎ వెపన్? ఐట బుక్ మదర్ గూస్. మార్స్ నిపుణులు ఏ పుస్తకాన్ని ఆయుధంగా తప్పుగా భావించారు? ఏ పుస్తకాన్ని వాళ్ళు ఒక ఆయుధంగా అని తప్పుగా భావించారు? అదే మదర్ గూస్. ఆన్సర్ ఐటమ్ మదర్ గూస్. పుస్తకాన్ని ఆయుధంగా అనుకున్నారు, దానిని తప్పుగా భావించారు. అదే ట్విస్ట్, కథ మారుతుంది. హూ వాజ్ ది లైబ్రేరియన్ ఆన్ అర్త్? అర్త్ లో లైబ్రేరియన్ ఎవరు? నూడిల్ అర్త్ లో ఒక లైబ్రేరియన్. నెక్స్ట్, వై డి థింక్ ట్యాంక్ ఆర్డర్ ది ఇన్వెషన్ టు స్టాప్? వాట్ ది థింక్ ట్యాంక్ ఆర్డర్ టు ఇన్వెషన్ టు స్టాప్? సో అతను థింక్ ట్యాంక్ ఎందుకు అర్త్పై దండయాత్రకి మార్స్ లో కొన్ని మనుషుల్ని థింక్ ట్యాంక్ పంపిస్తాడు. వెంటనే థింక్ ట్యాంక్ మళ్ళీ అదే మనుషుల్ని ఆర్డర్ ని స్టాప్ చేయమని చెప్తారు. ఎందుకు చెప్తారంటే థింక్ ట్యాంక్ ఎందుకు స్టాప్ చేయమని చెప్తాడంటే హీ ఫియర్డ్ అర్త్స్ వెపన్స్. భూమి మీద ఉన్న ఆయుధాలను చూసి థింక్ ట్యాంక్ చాలా భయపడిపోతాడు.
ఓకేనా. అదే మదర్ గూస్ అనే ఆయుధం చూసి భయపడతారు. అందుకు వెంటనే తక్షణమే అక్కడ స్టాప్ చేసేయమని చెప్తాడు భూమిపై దండయాత్రని. వాట్ డిడ్ ద మార్షియన్స్ థింక్ శాండ్విచెస్ వర్? సో మార్షియన్స్ ఆ శాండ్విచెస్ చూసి ఏమని ఆలోచించారు? ఏటి ఆలోచించారు? అవి ఏటి ఆలోచించారు? శాండ్విచ్ చూసి వాళ్ళు ఎక్స్ప్లోజివ్స్ గా, అంటే మార్స్ నిపుణులు శాండ్విచెస్ ని ఒక ఎక్స్ప్లోజివ్స్ అని అనుకున్నారు, అంటే బాంబ్స్ అని అనుకున్నారు. ఓకేనమ్మా. అలా అభిప్రాయం పడ్డారు. మార్స్ నిపుణులు భూమిపై పరిసరాలు రీసెర్చ్ కోసం వస్తువులను తప్పుగా అర్థం చేసుకున్నారు. భూమిని మనుషులు తింటున్న శాండ్విచ్ ను ప్రమాదకర ఎక్స్ప్లోజివ్స్ గా తప్పుగా భావించారు. ఇది కథలో భూమి మార్స్ సంభాషణతో హాస్యాన్ని సృష్టిస్తుంది ఇక్కడ. ఓకే. డబ్ల్యూఐ సిహెచ్ఈఎస్. హౌ వాస్ ద అర్త్ సేవ్డ్? ఎలా సేవింగ్ అర్త్? బై మిస్అండర్స్టాండింగ్ బుక్. మార్స్ నిపుణులు మదర్ గూస్ పుస్తకాన్ని ఆయుధంగా భావించారు. వారు భూమిపై ప్రమాదం ఉందని పుస్తకం బలంగా ఉండొచ్చని అనుకున్నారు. కానీ తర్వాత వారు నిజం తెలుసుకున్నారు. అది కేవలం పిల్లల కథల పుస్తకమే మాత్రమే అనుకున్నారు. ఇలా మిస్అండర్స్టాండింగ్, ఒక తప్పు అర్థం వల్ల అర్త్ అనేది సేవ్ అయింది. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది ప్లే? ఈ కథలో మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియా ఏంటి? ఇగ్నోరెన్స్ లీడ్స్ టు ఫియర్ అండ్ ఫెయిల్యూర్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియా ఏంటి? ఇగ్నోరెన్స్ లీడ్స్ టు ఫియర్ అండ్ ఫెయిల్యూర్. అంటే ఈ పాఠంలో అంటే అవగాహన లేకపోవడం భయానికి మరియు ఫెయిల్యూర్ కి దారితీస్తుంది. ఓకేనమ్మా. సో ఇగ్నోరెన్స్ అంటే ఏంటి? దేని మీద అవగాహన లేకపోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల, అంటే ఇగ్నోరెన్స్ వల్ల భయపడతారు. ఆబ్జెక్ట్స్, పుస్తకాల్ని, శాండ్విచెస్ ని చూసి వాళ్ళు ఆయుధాలుగా అనుకుంటారు. ఈ తప్పులు అసలు సమస్యను సరిగ్గా పరిష్కరించలేకపోవడంలో కారణమైంది. ఇదనమాట. ఇదే సెంట్రల్. సో హోప్ యూ అండర్స్టాండ్ మై 10 క్వశ్చన్, 10 షూర్ షార్ట్ క్వశ్చన్స్ ది బుక్ దట్ సేవ్ ది అర్థమా సప్లిమెంటరీ రీడింగ్స్ నుంచి మీ 10th క్లాస్ పబ్లిక్ పేపర్లు పడే అవకాశాలు డ్యామ్ షూర్ గా ఉన్నాయి. సో వీటి యొక్క డాక్యుమెంట్ పెడతాను, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. థ్యాంక్ యూ.